శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. 2025 జనవరి 25న కుంభరాశి వారికి ఈ విషయంలో ఇబ్బందులు. జాగ్రత్త. అందరికీ నమస్కారం. జనవరి 25 కుంభరాశి వారికి ఈరోజు ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ ఇబ్బందులు ఏమిటి? ఈరోజు మీకు కలిగేటటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈరోజు మొత్తం కూడా రాశి ఫలితాలు మీకు ఎలా ఉన్నాయి అనే విశేషాలను ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారు అనుకున్న పనులు పూర్తి చేయడంలో అనేక ఇబ్బందులు, అవాంతరాలు, ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఈ పనులు పూర్తి అవ్వక చాలా ఒత్తిడికి గురవుతారు, ఆందోళన చెందుతారు. ఇక ఈరోజు మీరు చేసేటటువంటి ఆలోచనలు స్థిరంగా ఉండక పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత ఉండదు. కాబట్టి పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మంచి మంచి అవకాశాలను పొందడం కోసం ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. ఈరోజు ఎక్కువగా దూర ప్రయాణాలను చేస్తారు, తీర్థయాత్రలను చేస్తారు, మరీ ముఖ్యంగా దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. స్నేహితులతో మీకు ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరించుకోవడానికి మార్గాలను అన్వేషిస్తారు. అంతేకాకుండా ఈరోజు చిన్న విషయాలకే మీ స్నేహితులతో మాట పట్టింపులకు వెళ్లవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుకున్న సమయానికి ఈరోజు డబ్బు అనేది చేతిలో ఉండక అవస్థలు పడుతూ ఉంటారు. చిన్న చిన్న అవసరాలు, ఖర్చులకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలోనూ ఇంటా బయట కూడా అందరితో సఖ్యతగా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా నిరుత్సాహంగా ఉండబోతున్నాయి. కుటుంబ సభ్యులతో అనేక వివాదాలు తలెత్తే సూచనలైతే ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం మీకు బాధను కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీ కుటుంబానికి నచ్చని విధంగా ఉంటాయి. దానివల్లనే కుటుంబ సభ్యుల వ్యతిరేకతను చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి. ఇక ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, తీసుకునే ఆహారం పట్ల నియమాలు పాటించడం మంచిది. వ్యాపారం చేసుకునే వారికి ఈరోజు వ్యాపార విస్తరణలో సామాన్యంగా ఉండబోతుంది. అంతేకాకుండా వ్యాపారం చేసేవారికి ఈరోజు అవాంతరాలు, అడ్డంకులు ఎక్కువగా ఉండబోతున్నాయి. వ్యాపారం ముందుకు సాగక నిరుత్సాహంగా ఉండబోతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి తరచుగా ఈరోజు వివాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మీకు తలనొప్పిగా ఉండే సూచనలు ఉన్నాయి. ఇక ఉద్యోగం చేసేవారికి ఈరోజు ఎక్కువగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు చేసే పనులలో పొరపాట్లు అధికంగా ఉంటాయి. దానివలన అందరితోనూ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈరోజు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులలో వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆధ్యాత్మిక చింతనతో గడపడం మంచిది. దైవ దర్శనాలు చేసుకోవడం, ఇష్టదేవతారాధన చేయడం మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం. ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉంటారు. మీకు చిన్న చిన్న అవసరాలు కూడా తీరక అవస్థలు పడుతూ ఉంటారు. దీనికోసమే అధిక మొత్తంలో రుణాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ బంధువుల నుంచి మీరు సహాయం ఆర్జించే అవకాశం ఉంటుంది. దానివలన వారు కూడా మిమ్మల్ని విమర్శించేటటువంటి పరిస్థితి ఏర్పడే సూచనలైతే ఉన్నాయి. ఇక ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది మంచి అవకాశాల కోసం. దానివలనే ఈరోజు అలసట ఎక్కువగా ఉంటుంది. మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక అంశాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబంలో సఖ్యత అనేది తగ్గుముఖం పడుతుంది. ఈరోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.